ఏంటి వంశీ? నేను ఇక్కడ ఏంటి? నాకిక్కడ ఉండాలని లేదు. ఇంటికి వెళ్ళిపోతా. డాక్టర్ అడుగు. వాళ్ళు చెప్తారు కదా వంశీ. ప్లీజ్. సరే ఉండు, డాక్టర్ని అడిగొస్తాను. డాక్టర్, వంశీ ఇంటికి వెళ్ళాలంటున్నాడు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈ మాట వంశీ అడుగుతాడని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఇంక భయమేం లేదమ్మా. తను కోలుకునే పట్టుదలుంది. రేపు పంపించేస్తాను. ఒకసారి టెస్ట్ చేయమంటాను. రేపు వెళ్ళిపోతురు గాని. థ్యాంక్ యూ డాక్టర్. వంశీ, డాక్టర్ రేపు పంపిస్తానన్నారు. ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్తాను. ఏ పిల్లల్ని పిల్లల్ని సర్ప్రైజ్ చేద్దామంటావా? దివ్య, వర్ధన్ని హెల్ప్కి వర్ధన్ని పిలవమంటావా? అలాగే వంశీ, ఇప్పుడే ఫోన్ చేస్తాను. వర్ధన్, వంశీని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు. నువ్వు రాగలవా? తప్పకుండా వస్తాను దివ్య. చెప్పాలా? థ్యాంక్ యూ వర్ధన్. వస్తానన్నాడు. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఉన్నట్టుండి అలా అయిపోయావు? ఉన్నట్టుండి కాదు శ్రీధర్. ఈ ఆలోచన ఎప్పుడూ నన్ను వెంటాడేదే. కొన్నాళ్ళు పోతే ఎవరికి వాళ్ళైపోతారు. ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితాలు. ఎవరి పిల్లల దగ్గర వాళ్ళు. నేను ఒంటరి వాణ్ణైపోతాను. పర్వాలేదు, నా పిల్లలు మీరందరే. కాబట్టి నేను మీ అందరిళ్ళు తిరుగుతూ అలా కాలం గడిపేస్తాను. అదేంటి శ్రీనివాస్, ఇప్పుడు నీకెవరు దూరం అవుతున్నారని? ఎవరు మాత్రం దగ్గరగా ఉంటారని. పైకి నవ్వుతున్నావు శ్రీనివాస్, బాధపడకు. కానీ చూడు, ఎవరు ఎక్కడున్నా స్వప్న మాత్రం ఇక్కడికే పరిగెత్తుకొస్తుంది.
స్వప్న ఈ ఇంటికి నీకు దూరంగా ఉండలేదు. ఎంతైనా నీ మనసెరిగిన నీ ఫ్రెండ్ కదా. ఇప్పుడేదో దివ్య వాళ్ళకి అవసరం కాబట్టి దివ్య ఇంట్లో 4 రోజులు ఉంటుంది. తర్వాత ఇక్కడికే వస్తుంది. చూస్తుండు. నిజమే అన్నయ్య, ఇన్నేళ్లుగా చూస్తున్నాను. కష్టమైనా నష్టమైనా, బాధైనా సంతోషమైనా స్వప్న నీతోనేగా పంచుకుంది, ఇంకెవరితో కాదుగా. అన్నయ్య, స్వప్నకి నీ మీదున్నది అభిమానం, నా మీదున్నది జాలి. ఆ జాలితోనే ఇంకా నా ఎదురుగా ఉంటుంది, దూరంగా ఉంటుంది. నేను హరీష్ని తల్లి, వర్ధన్కి మామయ్యని. నీకు బాబాయ్నవుతాను. ఈసారి నువ్వు కూడా వర్ధన్తో వస్తావనుకున్నాం. నువ్వు రాకపోయేసరికి అందరం చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఒక్కసారి రారా, మా అందరికీ నిన్ను చూడాలనుంది. వర్ధన్తో పాటు వెనక్కి వెళ్ళిపోవచ్చు. వస్తావు కదూ? వచ్చారా? ఫ్రెష్ ఎయిర్ రండమ్మా. అలసటిగా ఉంటే కాఫీ ఇస్తాను, లేదంటే అన్నమే వడ్డించేస్తాను. అలాగే. కావేరి, నువ్వు పైకి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? చిన్న పనుంది కావేరి. నాతో రా. అది కాదు కావేరి. అవన్నీ తర్వాత, ముందు నాతో రా. అయ్యో కావేరి, పృథ్వీ ఏదో మెయిల్ పెట్టానన్నాడు. ఏంటో చూద్దామంటే ఈ కావేరొకత్తి. అర్జెంటుగా మెయిల్ చెక్ చేసుకోవాలి. ప్రశాంతి మెయిల్ చూసిందా? కావేరి, పనుంది కావేరి. సతీష్ మంచివాడు ప్రశాంతి. ఇప్పుడేమైంది? అన్నయ్యకి ఇంకా సతీష్ మీద వాళ్ళ డాడీ మీద అనుమానం పోవట్లేదు. సతీష్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయొచ్చుగా. కావేరి వదిలేలా లేదు. ఇక్కడే చూద్దామంటే వద్దు, ఒంటరిగానే చూడాలి.
ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఏంటయ్యా ఆ మాట ఎలా అడగాలనిపిస్తోంది? ఏమైంది సార్? ఏయ్, ఏమైందంటావేంటి? ప్రాణం పోతుంది ఇక్కడ. నమ్మిన ఆ ఈశ్వర్ గాడు నన్నే మోసం చేశాడు. ప్రతి వాడికి భయపడాల్సి వస్తుంది. నేనేం రిలాక్స్డ్గా లేను సార్, అదే ప్రయత్నంలో ఉన్నాను. ప్రయత్నం కాదు, పని 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 జరగాలంతే. వాడి ఫోన్ ట్రాప్ చేయండి. ఫోన్ నంబర్లు ఉన్నాయి కదా? అన్నీ తెలిసిన మీరు కూడా ఏంటి సార్? వాళ్ళు ఇంకా ఆ నెంబర్సే ఎందుకు వాడతారు సార్? ఇన్స్పెక్టర్, మీ అంత క్రిమినల్ బ్రెయిన్ వాళ్ళకుండదు. డబ్బు కక్కుర్తి పడే కుక్కలు వాళ్ళు. నంబర్ మార్చినా అవే ఫోన్లు వాడుతుంటారు. IMEI నెంబర్ ఉంటుంది, ట్రాప్ చేయండి. మీరేం కంగారు పడకండి. డిపార్ట్మెంట్ నుండి పర్సనల్గా 2 కానిస్టేబుల్స్ని పెట్టాను. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు ఇన్స్పెక్టర్. ఆ ఈశ్వర్ గాడు డ్రైవర్ గాడు నాకు కావాలి కావాలి. కావేరి, ఏంటిది? ఏమైందమ్మా నీకు? ఏం లేదమ్మమ్మా. మరెందుకు ప్లేట్లో బొమ్మలేస్తున్నావు? సరిగా తిను. ఏంటి ప్రశాంతి, ఏంటా తొందర? కాస్త నెమ్మదిగా తినొచ్చు కదా? అంటే అది నానమ్మ, నాకు మెయిల్ రావాలి. దేనికో అప్లై చేశాను, దానికి రిప్లై వచ్చినట్టుంది. వెళ్ళి చెక్ చేసుకోవాలి. అందుకే. ఏ 2 నిమిషాలు ఆలస్యమైతే మెయిల్ మాయమవుతుందా? చూస్తే ఓ పని అయిపోతుందని. ప్రశాంత్ ఇప్పుడు ఆ మెయిల్ చూస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో? అసలే రాత్రి అయింది, ఏం జరుగుతుందో ఏంటో. నాన్నా, ఏమైందిరా? అలా తినకుండా ప్లేట్. ఏం లేదమ్మా, అర్జెంట్గా ఒక ఫోన్ చేసుకోవాలి. ఇప్పుడే వస్తాను. ఏం పిల్లలో, నువ్వు తిను. ప్రశాంతి, ఏం చేస్తున్నావు? ఏం జోకా? మెయిల్ పెట్టానన్నా చూడమన్నా అసలు ప్రైవసీ దొరకట్లేదు, అందుకే చూస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చూడడం? రేపు పొద్దున్నే చూడొచ్చుగా. అదేంటి పృథ్వీ? ఏం లేదు, టెర్రస్ మీదకి వెళ్దామని. వెళ్దాంలే పృథ్వీ, నువ్వు వెళ్ళి వెయిట్ చేయి, నేను మెయిల్ చూసుకొని వస్తాను. వద్దు, తర్వాత చూడొచ్చు. నువ్వు రా. పృథ్వీ, నువ్వు రా. పృథ్వీ. నువ్వేం రాసావో చూడాలని నాకు ఆతృతగా ఉంది పృథ్వీ.
ఏంటి మమ్మీ నిద్ర రావడం లేదా? లేదు లల్లి, నీ గురించే నా ఆలోచన. ఏంటి మమ్మీ? లల్లి, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందేనని నీకు అనిపిస్తోందా? నేనేదైతే ఊహించుకున్నానో, దేనికైతే భయపడ్డానో దానికి పూర్తి విరుద్ధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రొఫెసర్ గారు. ఇది నీకో మంచి అవకాశం. అలాంటిది ఇప్పుడు ఆ గుర్తింపుని కాదనుకోవటం సమంజసమేనమ్మా? ఇన్ని రోజులు నా గురించి ఆలోచించాను మమ్మీ. నా మనసుకి తృప్తిపరచడానికి చేసిన ప్రయత్నమే ఇదంతా. తృప్తి దొరికింది. నాన్న గొప్పతనం తెలిసింది. ఆ గొప్పతనాన్ని అలాగే ఉండనివ్వాలనిపించింది. నన్ను కాదనడానికి ఒక్క క్షణం పట్టదు. ఈ 20 ఏళ్లలో ప్రొఫెసర్ గారి ఊహల్లో నువ్వు కానీ నేను కానీ లేము. అలాంటిది నేను ఆయన కంటికి కనిపించిన 4 రోజుల్లో నన్ను కలవడానికి తన కాలు కదిలిందంటే ఆ 4 రాత్రులు ఆయన ఎంతో మదన పడకపోతే అలాంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు మమ్మీ. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి ఎప్పుడూ నేను ప్రతిబంధకం కాకూడదనిపించింది. అందుకే ఆగిపోవాలనిపించింది. నా నిర్ణయం సరైందే మమ్మీ. కాకపోతే నువ్వే ఇంకొకసారి ఆలోచించాల్సింది. కుదిరితే నీకు అవకాశం దక్కితే బావుందనిపించింది. దక్కదు లల్లి. దక్కాలనుకోవడం స్వార్థం. ఎలాగైనా దక్కించుకోవాలనుకోవడం మూర్ఖత్వం. తను నాకు అవకాశం ఇవ్వడం కాదు, భవిష్యత్తునే ఇచ్చాడు. నీ రూపంలో. ప్రకృతికి విరుద్ధంగానో, సమాజానికి భిన్నంగానో నాకు ఆశ పుట్టింది. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నా ఆశకు ఆయువు పోశారు. గాలివాటు నా ప్రయాణానికి గమ్యాన్ని నిర్దేశించారు. సరిపెట్టుకుంటే మనిషినవుతాను. అత్యాశకు పోతే ఆభాసు పాలవుతాను. మనసుతో ఆలోచిస్తే నీకున్న హక్కు ఆయన మీద నాకు లేదమ్మా. ఆయనకి నా మీద ఆలోచన లేదు. ఎందుకంటే నేను ఆయనకేమీ కాను. ఆయన మనసులో, ఆయన జీవితంలో ఇంకొకరికి బలమైన స్థానం ఉంది. ఆ స్థానానికి విలువ ఉంది. ఆ విలువల్ని కాపాడే అవసరం ఆయనకుంది. అలాంటప్పుడు నా గురించి క్షణం కూడా ఆలోచించే పరిస్థితి ఆయనకు రాకూడదు లల్లి. అంటే నేనెప్పటికీ దూరంగానే ఉండాలి. కాలంలో కలిసిపోవాలి. మనసున్న చోటే ప్రేమ ఉంటుంది. ప్రేమున్న చోటే బాధ్యత ఉంటుంది. ఆయనకి మనసుంది. తన వాళ్ల మీద ప్రేముంది. నీ మీద బాధ్యత ఉంది.
ఇది చాలు లల్లి, ఇది చాలు నాకు. నీ కన్ను నీవేలే శత్రువులే రసలే కనరాని ముళ్ళంటే నీ కన్నీళ్ళే చేదైనా తీపేలే చెడు కూడా మంచేలే నిజమైన ప్రేమింతే అనుకోవాలే. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. తెలియని పృథ్వీ, పృథ్వీ. అప్పుడే తెల్లారిందా? టెర్రస్ మీద తెల్లారింది. రాత్రి ఇద్దరు ఇక్కడే నిద్రపోయాం. ఓ సారీ ప్రశాంతే, నీతో కబుర్లో పడిపోయి నిన్నిక్కడే పడుకోబెట్టాను. నాకు నిద్ర వచ్చేసింది. పృథ్వీ, నువ్వు నాతో ఉంటే నీలా టెర్రస్ మీదేంటి, రోడ్డు మీదో ప్లాట్ఫామ్ మీదైనా హాయిగా నిద్రపోతాను. వెళ్దామా? ఇప్పుడు కానీ అమ్మమ్మ చూసిందంటే మంచులో పడుకున్నారని తిట్టేస్తుంది. అమ్మమ్మకు తెలియకుండా వెళ్దాం పద. కావేరి, కావేరి, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? అమ్మమ్మ, ఏమైంది కావేరి?